శ్రీవారికి విశేష నివేదనలన్నీ కూడా అయిన తర్వాత యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి పరిమళపు అర దగ్గర నుండి శ్రీ పెద్దజయంగార్లు పెద్ద వెండి పళ్ళెల్లో చుట్టబడినటువంటి బంగారు పట్టు వస్త్రములను సమస్త రాజలాంఛనములతో తీసుకొని ప్రదక్షిణక్రమంగా శ్రీవారి సన్నిధిలోనికి ప్రవేశిస్తారు. శ్రీ జియంగార్లు అర్చక స్వాములకు పట్టు వస్త్రాలను అందించగా అర్చక స్వాములు గర్భాలయపు వాకిలి దగ్గర తెరను వేసి సమర్పించిన ఆ పట్టు వస్త్రాలను స్వామివారికి, శ్రీవారి మూలమూర్తికి నాలుగింటిని అలంకరించి మరొక వస్త్రాన్ని శ్రీవారి కిరీటానికి, రెండవ దాన్ని ఖడ్గానికి, మూడవ దానిని తోమాలగాను, నాలుగవ దాని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక అర్చక స్వామి తెరను తొలగించి శ్రీవారి యొక్క దివ్య మూల విగ్రహానికి బంగారు పళ్ళెంలో పచ్చకర్పూరంతో కర్పూర నీరాజనం ఇచ్చి అందరికీ చూపించి గర్భాలయం వద్ద ఉన్నవారందరికీ హారతిని ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అందరూ కూడా ఆ స్వామి యొక్క మంగళహారతిని కళ్ళకద్దుకొని తరిస్తారు.